నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ రాఘవ. వెల్కమ్ టు ఆర్టీవీ. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో అయితే రాజకీయ వేడైతే రాజుకుంటూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉత్కంఠంగా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రెండు అల్లంపూర్ ఇటు గద్వాల నియోజకవర్గం, ఇద్దరు నియోజకవర్గ ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతున్నది గద్వాల నియోజకవర్గంలో, అదేవిధంగా అల్లంపూర్ నియోజకవర్గంలో అని చెప్పేసి. గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి గత 2 రోజుల క్రితం అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. తాజాగా అల్లంపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్సీ చెల్ల, అదేవిధంగా విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 11వ తారీఖున పార్టీలో చేరినట్టయితే మనకు సమాచారం అవుతుంది. మిత్రులారా, అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. అదేవిధంగా మనకు సీనియర్ జర్నలిస్ట్ లోకేష్, అదేవిధంగా విజయ్ వాళ్ళు ఆనందిస్తాం. మన విజయ్ అన్న, వెల్కమ్ టు మై స్టూడియో. అండ్ లోకేష్ వెల్కమ్. ఇద్దరు కూడా స్వాగతం. మీకు థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అన్న చెప్పండి, ఇప్పుడు మనం గద్వాల నియోజకవర్గం తీసుకుంటే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి గత 2 రోజుల క్రితం పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజా రాజకీయాల ఎటువైపు పోతున్నాయి? అసలు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి పోవడం కరెక్టేనా? అసలు దీని విషయంలో నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం పోయాడా, లేదంటే ఆయన అభివృద్ధి కోసం పోయాడా అని ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపైన మీరు ఏమంటారు? సహజంగా ఎక్కడైనా సరే రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేరే ఉంటాయి. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు సార్లు పోటీ చేశారు, ఒకసారి గెలిచారు, రెండోసారి కూడా గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాబట్టి డెవలప్మెంట్ అనేటువంటిది, అధికారం ఉంటే డెవలప్మెంట్ అనేటువంటిది జనరల్గా నానుడి అదే విధంగా నడుస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాలు నిధులు కానీ లేదంటే డెవలప్మెంట్ యాక్టివిటీలో కొంచెం చిన్నచూపు చూసే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక అపోహ ఉన్నది. సహజంగా కూడా అలాగనే కనపడుతున్నాయి కూడా మనం చూసిన ప్రభుత్వాలు కూడా. కాబట్టి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పోతే నియోజకవర్గం డెవలప్ అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యేలు ఆశించడంలో తప్పేం లేదు. అయితే అదేవిధంగా ఆ పార్టీ నుంచి గెలిచిన ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొంచెం గందరగోళం పరిస్థితి ఉంటుంది. ఎవరైనా గెలిచిన గుర్రాలకే పార్టీలు ప్రియారిటీ ఇస్తాయి. కాబట్టి గద్వాల నియోజకవర్గంలో అదేవిధంగా టర్న్ కొనసాగుతుంది. అదేవిధంగా అల్లంపూర్లో కూడా చెల్ల యొక్క ట్రెండ్ వేరు. వారు ప్రతి నుంచి శాసిస్తాడు ఎలక్షన్స్లో అనేటువంటిది అల్లంపూర్ ప్రజలకు తెలుసు. అదే ఒరబడినే కొనసాగిస్తూ ఆయన గెలిచాడు కూడా. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఉత్కంఠంగా లాస్ట్ చివరి నిమిషంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నారు విజయ్ పేరు మీద. అతడు విజయుడు క్యాండిడేట్ కాదు కానీ చెల్ల వెంకటరామరెడ్డి క్యాండిడేట్ అన్నట్టు భారీగా ప్రచారం కానీ లేదంటే సరళి కానీ మనం చూసాము. తర్వాత చివరి లోపల భారీ మెజార్టీతో ఆయన విజయుడు గెలిచాడు. దాని వెనకాల చెల్ల వెంకటరామరెడ్డి దగ్గర కష్టం ఉందన్నటువంటిది మెరిగిన సత్యం. కాబట్టి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఊహాగానాలు చేరుతున్నాయి. అధికారికంగా మనకైతే ఇంకా రాలేదు కానీ అలా సంప్రదింపులు అయిపోయినటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు అల్లంపూర్ కూడా గతం నుంచి గద్వాల ఈ రెండు కూడా నడిగడ్డ సంబంధించినటువంటి దాంట్లో అభివృద్ధిలో కొంచెం వెనకబడింది అన్నటువంటిది ప్రజలకందరికీ తెలుసు. అనేక రకాలుగా మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇక్కడ మినిస్టర్స్ పనిచేశారు. సంవత్సరం టైంలో కూడా మనకు ఇక్కడ మినిస్టరు, తర్వాత డీకే గారు మినిస్టరు, తర్వాత డీకే భర్త ఎమ్మెల్యే భరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, గట్టిబీడు పనిచేశారు. వీళ్ళంతా పనిచేసినా కూడా మనం ఆశించినటువంటి డెవలప్మెంట్ ఇంకా జరగలేదన్నటువంటిది అందరిలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి అభిప్రాయం. ఒక్క నిమిషం ఇదే మళ్ళీ ఒకసారి లోకేష్తో కూడా మనం మాట్లాడదాం. లోకేష్ చెప్పండి, ఇప్పుడు గద్వాల నియోజకవర్గం కావచ్చు, మనము అల్లంపూర్ నియోజకవర్గం, ఇద్దరు కూడా అంటే అల్లంపూర్ నియోజకవర్గంగా పార్టీలో చేరుతున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే గద్వాల నియోజకవర్గంలో ఆల్రెడీ చేరిన పరిస్థితి. అసలు గద్వాలలో ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి పార్టీని చేరేలా చెప్పడం జరిగింది? అదేవిధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గద్వాలలో జరగాల్సింది? అయితే గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. అయితే గద్వాలలో చాలా మటుకు పెండింగ్ చాలా ఉన్నాయి. మన మెడికల్ కళాశాల అనుకోండి, తర్వాత డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయింది కానీ ఇంకెవరికి కూడా డిప్పేశారు, ఎవరికైతే ఇవ్వలేదు. వీటితో పోలిస్తే తర్వాత నెట్టంపాడు ప్రాజెక్ట్, రాలంపాడు ప్రాజెక్ట్ కూడా కొద్దిగా బొక్కలు కొద్దిగా పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది మనకు. సరే, ఇవన్నీ పూర్తి కావాలంటే కూడా గద్వాల అభివృద్ధి చెందాలి అంటే అధికార పార్టీలో జాయిన్ కావాలి, గద్వాల ప్రజలకు నేను సేవ చేయాలి. సరే, ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఆయన వెళ్ళారని ఆయన చెప్తున్నాడు. వాస్తవం అది. ఎంతవరకైతే అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వెళ్ళాడు. సో అందరూ కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఎలక్షన్ టైంలో ఆ పార్టీకి పనిచేసిన నాయకులు ఇక్కడ ఉన్నారు. స్థానిక నాయకులు సర్దా తిరుపతి గారు వాళ్ళు ఉన్నాక కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. సో వీళ్ళంతా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా గద్వాల అభివృద్ధి జరుగుతుందని మన ఉన్న సమాచారం, ఇట్లా ఇబ్బంది లేదు. అయితే వాళ్ళు కలిసి పనిచేస్తారా లేదా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. సో వాళ్ళు పనిచేస్తే మాత్రం మిగిలి ఉన్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పూర్తవుతాయని. అలాగే అల్లంపూర్ దృష్టికి వెళ్తే అల్లంపూర్లో కూడా చాలా మటుకు వెనుకబడి ఉన్నది రాఘవ, చాలా పెద్ద నియోజకవర్గం అది కూడా. సో అక్కడ చక్రం తిప్పుతాడని అనుకుంటున్నటువంటి చెల్లా వెంకటరామరెడ్డి గారు కూడా ఇప్పుడే బ్రేకింగ్ చూసాం మనము. గౌరవ సీఎం
రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంలోనే జాయిన్ అవుతాడు అనేది కూడా మనకున్న రిపోర్ట్ పై నుంచి 100% రేపు 11వ తారీఖు అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు సమాచారం. సో వాళ్ళ జాయినింగ్ తో కూడా అక్కడ కూడా సంపత్ కుమార్ ఉన్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సంపత్ కుమార్, తర్వాత చెల్లా వెంకటరామరెడ్డి, విజయుడు ఎమ్మెల్యే విజయుడు అందరూ కలిసి పనిచేస్తే అక్కడ ప్రజలకు కూడా కష్టాలు తీరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మన మెడికల్ ఉంది కదా, 300 పడగల ఆసుపత్రి ఉంది. అన్ని చేశారు, ఎక్విప్మెంట్స్ మాత్రం తక్కువ ఉన్నందున ఓపెన్ చేయలేదు అనుకుంటాను. సో అది కూడా అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా క్లియర్ కావాలా, అందరూ కలిసి ఏకతాటిగా చేస్తే సాధ్యమవుతుంది అభివృద్ధి. అలా ఇంకొకటి మనం తీసుకుందాం. ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో మళ్ళీ అంటే ఎమ్మెల్యే చేరుతున్నాడు అన్నప్పుడు ర్యాలీలు, ధర్నాలు, గాంధీ భవన్లో నిరసన ధర్నా కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ తాజాగా మళ్ళీ ఒక పోస్ట్ కావాలన్న ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కు తరలినట్టు సమాచారం అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఒకవేళ అలా స్పందన ఉంటే గద్వాల ఎమ్మెల్యే నిర్ణయం ఎలా ఉండబోతుంది? సహజంగా రేవంత్ రెడ్డి వరకు ఒక మాట ఇచ్చారు అనేక బహిరంగ సభల్లో కూడా, ఓడిపోయినా ఎవరు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనేక సభలో చెప్పారు. సరితని బాగా హైప్ చేశాడు. ఆశించడం తప్పేం లేదు, వారు కూడా ఒక ఏదో నామినేట్ పోస్ట్ ఉంటే బాగుంటుంది అన్నటువంటిది. కూడా ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వరలకృష్ణరెడ్డి వచ్చి అదే పార్టీలో చేరారు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు 2 వర్గాలు వైరు వర్గాలు, వారు అనేక రకమైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఇప్పుడు కలిసి ఉండి ఒకటే పార్టీలో ఉండడము, ఈమె నామినేట్ పోస్ట్కు తయారడం అనేటువంటిది సహజ ప్రక్రియ రాజకీయంలో ఉంటుంది ఊహ్యాలు. కాబట్టి ఇస్తారా ప్రియారిటీ ఎవరిది అన్నటువంటిది ముఖ్యమంత్రి మరి ఎలా ఆలోచిస్తాడో చూడాలి. మరి ఈమెకి నామినేట్ పోస్ట్ వస్తే కూడా గద్వాలకు ఒక ప్లస్సే కదా, ఒకరు ఎమ్మెల్యే ఒక నామినేట్ పోస్టు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ ప్రయత్నంలో వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే సంబంధించిన నిధులు కానీ వారికి సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో వచ్చే అవకాశం 2 రకాలుగా మన మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తలు కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే 6 months డిఫరెన్స్ అంటే ఇప్పుడు జడ్పీ చైర్మన్ 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. 6 నెలల తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కృష్ణరెడ్డికి ఇప్పుడు వారి వర్గం ఉంది, వీళ్ళ వర్గం ఉంది. ఆ కార్యకర్తలు కలిసే అవకాశం ఉంటుందా? సహజంగా ఆ టెంపో కొన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే మనటి వరకు విమర్శించుకున్నాం కదా, ఎందుకంటే మనం చూసినాం ఇప్పుడు జగిత్యాల చూసుకుంటే సంజయ్ మన జీవన్ రెడ్డి చూసుకుంటే ఫ్లెక్సీల గొడవ విపరీతంగా ఇప్పటికి కూడా జరుగుతుంది. అటువంటిది కార్యకర్తలు కలిసే అవకాశం ఉంటుందా? అలాంటి సహజంగా ఉండదు, కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఎందుకంటే మనటి వరకు మేము కొట్లాడుకున్నాం, వార్డులలో కానీ గ్రామాలలో కానీ వైరీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళతో మనం కలిసి పనిచేయాలన్నటువంటిది కొంచెం ఇగునో లేకపోతే ఉంటుంది కార్యకర్తలకు సహజంగా. కానీ ఆ పెద్ద మనసు చేయాల్సింది ఇరుపాటి నాయకులే. ఎందుకంటే ఇద్దరు కూర్చోబెట్టి గొడవలు లేకుండా ఫస్ట్ నుంచి మన దగ్గర గొడవలు పెద్దగా చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలము వైరి ఆడ ఉన్నటువంటి గ్రామాల వైరి వల్లనే నడిచినాయి. కాబట్టి ఇరుపాటి నేతలు కూర్చొని దాన్ని సలహపరిస్తే కార్యకర్తలతో పాటు అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కార్యకర్తలు కలిసి ఉంటారా లేదా అనేది కార్యకర్తలు కలపాల్సిన బాధ్యత ఇద్దరి నాయకులపై ఉంటుంది. ఇప్పుడు కాంటెస్టెడ్ చేసిన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సరిత తిరుపతి గారు అనుకోండి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళు కలిసి పనిచేస్తే కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారు. సరే వీళ్ళు దూరంగా ఉండి వీళ్ళు ఒకరినొకరు విమర్శించుకొని మన అక్కడ జీవన్ రెడ్డి ఫ్లెక్స్ అలాంటి సంఘటనలు ఎదురైతే కలవరు. ఇంకోటి ఏంటంటే గద్వాల ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ కోరుకుంటుంది ఏంటంటే డెవలప్మెంట్ కావాలా, అభివృద్ధి కోసమే. అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. నాకు ఎలాంటి అంతర్గత వివాదాలు లేవు. గద్వాల ప్రజల అభివృద్ధి కోసమే నేను జాయిన్ అయినా తప్ప నాకు ఎలాంటి అంతర్గత విభేదాలు ఎవరితో విభేషాలు లేవు అని చెప్తున్నాడు బహిరంగంగా. సో అదే నిజమై అందరు కలిసి ఒకతాటిపై వచ్చి కనుక కలిసి పనిచేస్తే చాలా మటుకు మనకు సమస్యలు అయితే మనకు రోడ్లు కూడా చూసారు. ప్రధానమైన సమస్య ఏంటంటే టౌన్ తీసుకోండి, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు మన కురువపల్లె మన గద్వాల నుంచి మన ఐదకెళ్ళే రోడ్డు కురువపల్లె వరకు కూడా చాలా దారుణంగా ఉంది. కొండపల్లెకి వెళ్ళే రోడ్డు కూడా దారుణంగా ఉంది. ఇలా రోడ్డు వ్యవస్థ ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడా చిందరవందరం అయిపోయినాయి. సో ఇవన్నీ కావాలి అంటే అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే అందరు కలిసి పనిచేస్తే, నాయకులంతా పనిచేస్తే ఆ రోడ్డుపై ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ కూడా డాక్టర్ సరిగా ఉండలేదు. ఇవన్నీ ప్రక్షాళన మంచిగా జరిగి డెవలప్మెంట్ జరగాలంటే గద్వాల ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపుగా తీసుకెళ్తారని మేము. అంటే దీనిలో ఒక సామెత కూడా ఉంది,
యుద్ధాలు క్రియేట్ చేయడం కాదు, యుద్ధాలని ఆపేవాడే అసలైన నాయకుడు అని చెప్పేసి. యుద్ధం క్రియేట్ చేయడం అన్నది పెద్ద సమస్య కాదు. ఎవరికి వాడే నాయకుడు. యుద్ధాన్ని ఎవరైతే ఆపుతారో వాళ్ళే మంచి నాయకులుగా ప్రజల్లో ప్రజాదరణ పొందే అవకాశం. పెట్టుకుని వాళ్ళు వెళ్తే 100% 2029 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గద్వాల్లో సజీవంగా ఉంటుంది. రైట్ అన్న. ఇంకొక విషయం, ఇప్పుడు మనం తీసుకుని నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గద్వాల నియోజకవర్గం సంబంధించిన బాసు శ్యామల హనుమంతు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి, నేను కాంగ్రెస్ పార్టీలో కృష్ణమూర్తితో పాటు వెళ్ళడం లేదు, నేను స్వతంత్రంగానే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, నేను ఉద్యమకాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను అని చెప్పిన పరిస్థితి. ఆయనకు ఒకటి అంటే ఆయన వ్యూహం ఎలా ఉండబోతుంది, అసలు ఆయన ఇంటెన్షన్ చేరకపోవడానికి కాంగ్రెస్ పార్టీ? వాళ్ళ ఫ్యామిలీ గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలతో కొనసాగుతూ ఉంది. గట్టు భీముడు గారు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నారు. తర్వాత వాళ్ళ బాబాయ్ తిమ్మప్ప కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. అయితే వారికంటే వారి వ్యూహం ఏంటంటే గట్టు సంబంధించినటువంటి దాంట్లో మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. ఒకటి రాబోయే కాలంలో మేము కూడా అసెంబ్లీలో అడుగు పెడతామన్నటువంటిది వారికి ఉన్నటువంటి ఆలోచన. దాని ప్రకారం మేము నడుచుకుంటాం. కేటీఆర్ కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడారు, మీకు అన్ని రకాలుగా సహకారం ఉంటుంది పార్టీ అనేటువంటిది. వాళ్ళు ఆ వైపుగా పోతున్నట్టు అనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలో ఎలక్షన్స్ లోపల మేము ఉంటాము, మా యొక్క ఉనికి కోసము మేము పాకులాడుతున్న టైప్లో వాళ్ళు దిగుతున్నారు. చూడాలి మరి. ఇప్పుడే మనం అనుకోలేము ఏందనేది. 5 సంవత్సరాల తర్వాత ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ స్థానిక సంస్థలు వీళ్ళ ప్రభావం ఎంత అన్నటువంటిది చూడాలి. వీళ్ళ ప్రభావం చూపిస్తే ఎలక్షన్స్లో డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఊహలో పోతారా లేదా చూడాలి మరి. అంటే వాళ్ళ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో కూడా పార్టీలో ఉండి నేను అది చేసుకుంటామనేది కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరైతే బలం చూపెడతారు, దాన్ని వాళ్ళ ఫ్యూచర్ నిర్ణయిస్తుంది 100%. అసలు ఇంకోటి లోకేష్, ఇప్పుడు మనం రంజిత్తో కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి నాకు ఆహ్వానించినట్టు రంజిత్ చెప్తున్నట్టు ఊహాగానాలు అనిపిస్తాయి. దాంట్లో మీకున్న సమాచారం ఏంది? నాకు తెలిసైతే గత 2-3 రోజుల నుంచి గద్వాల్లో ఉన్నటువంటి ఆఫ్టర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయాక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక పార్టీలో ఉన్న చాలా మంది నాయకులతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులతో డైరెక్ట్ కేటీఆర్ గారే ల్యాండ్లోకి వచ్చి ఫోన్ చేసి మాట్లాడడం మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఎవరైతే బలంగా ఇప్పుడు గుంగల రంజిత్ కుమార్ గారు మనసారి 2024లో పోటీ చేసినప్పుడు దాదాపుగా ఆయనకు 14,000 ఓట్లు పడ్డాయి. తను కూడా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతను కూడా రంజిత్ కుమార్ని కూడా సంప్రదించినట్టుగా తెలుస్తుంది. మనకు ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. మనం ఆయన సంప్రదిస్తే కూడా వెళ్తే నాకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తే నేను వెళ్తా అంటున్నాడు. సో ఆల్రెడీ బాసు హనుమంతు నాయుడు అయితే ఇందులో ఉన్నాడు. బలమైన సామాజిక వర్గం నుంచి వాళ్ళ కమ్యూనిటీ ఓట్లు దాదాపుగా 55,000 పైచిలకు ఉన్నాయి. సో ఆయన ఏంటంటే తను కూడా ఆశిస్తున్నాడు, నాకు రాబోయే కాలంలో 2029 ఎన్నికల్లో నేను ఖచ్చితంగా గద్వాల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ ఉంటానని చెప్పాను. సో వాళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళాక వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తారా లేదా అనేది కూడా అంతర్గతంగా ఉంది. సో హనుమంతు నాయుడు అయితే టఫ్ క్యాండిడేట్, మంచి పేరున్న వ్యక్తి మనం చూసాం కూడా గద్వాలలో కూడా. బలమైన సామాజిక వర్గంతో పాటు తను ఒక మండలాన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు. సో ఆ మండలం మొత్తం కూడా శాసించగలుగుతారు. సో ఇవన్నీ కంపారిజన్ చేసి పార్టీ ఎవరు టికెట్ ఇస్తారన్న విషయం అంటే దీంట్లో ఇంకొకటి మీరు చెప్పింది 100% లోకేష్. అయితే దీంట్లో ఇంకొకటి మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో అల్లంపూర్ నియోజకవర్గంకి గద్వాల నియోజకవర్గం సంబంధించి ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ అయితే అల్లంపూర్ క్యాండిడేట్గా సరితకు జెడ్పీ చైర్మన్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మనుగడ ఏదైతే ఉందో, అటు చెల్లా కావచ్చు, ఇటు ఎమ్మెల్యే బండ్లా కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎవరైతే గెలుస్తారో జెడ్పీటీసీలుగా ఖచ్చితంగా బాసు శ్యామలను జెడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి హామీ ఇచ్చినాడు వాళ్ళకు. ఇటు చెల్లా కూడా ఇప్పుడు రెండు సేమ్ పార్టీ. ఇప్పుడు చెల్లా కూడా యాజ్ యూజువల్గా ఇప్పుడు కృష్ణమారెడ్డి చెప్పినా కూడా ఓకే అంటాడు. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ ఇచ్చిన ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి అక్కడ చైర్మన్ టికెట్ అల్లంపూర్లోకి ఇచ్చాం కాబట్టి జెడ్పీ చైర్మన్, ఇప్పుడు గద్వాలకి జెడ్పీ చైర్మన్ కావాలి, దాంతో బాసు శ్యామలని ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి కృష్ణమారెడ్డి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తాం. అయితే ఆ జెడ్పీ చైర్మన్ మిస్ చేసుకున్నట్టు గద్వాల్లో అయితే ప్రజలు చర్చించుకుంటే దీనిపైన ఏమంటారు? అయితే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా బైఫర్కేషన్ తర్వాత ఒకసారి టర్మ్ వాళ్ళకు ఒకసారి టర్మ్ మనకు ఉన్నటువంటిది ఉంది. అదేవిధంగా ఇది కూడా మనకి లైబ్రరీ చైర్మన్ కూడా అట్లా సాగుతుంది. ఈసారి గద్వాలకి 100% వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు జెడ్పీ చైర్మన్ ఇప్పుడు ఉంటే 5 ఏళ్ళ వరకు అధికార పార్టీలో ఉండేవాళ్ళు.
అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తామని అన్నట్టు టైప్లో వారు ఉన్నారు. జడ్పీ చైర్మన్ అవసరం లేదన్నట్టు, మరి తెలియదు వాళ్ళకి వ్యూహం ఏముందో తెలియదు, కానీ నా క్యాడర్ ఏదో చూపించుకోవాలన్నటువంటిది దానిలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని చెప్పేసి అన్నారు. అదే కేటీఆర్ గారు కూడా వారికి ఏదో అంటే ఫోన్లో సంప్రదింపులు చేసి భారీగానే వారికి ఏదో చెప్పినట్లున్నారు. అంత గట్టిగా చెప్పకపోతే వారు కూడా ధైర్యం లేదు కదా. ఎందుకంటే పబ్లిక్ అనుకుంటే ఒక జెడ్పీ చైర్మన్ మిస్ అయ్యి చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ని మళ్ళీ బ్యాక్ స్టెప్ పోయింది, వాళ్ళ లైఫ్ రాజకీయంలో బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయింది అనేది ఒక చర్చ నడుస్తుంది. అంటే జెడ్పీ చైర్మన్ మిస్ చేసుకున్నారని చెప్పేసి కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే 13 మండలాల లోపల ఎక్కడికి అధికార పార్టీకి సహజంగా ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుంది, ట్రెండ్ అదే నడుస్తుంది. ఉండింటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే వాళ్ళు జడ్పీ చైర్మన్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే 5 ఏళ్ళు వారికి అవకాశం ఉంటుంది, వాళ్ళ క్యాడర్ను కూడా బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుండే, డెవలప్మెంట్ చేసుకోవడానికి. ఎందుకంటే కృష్ణమోహన్ కూడా వాళ్ళు సహకారం అందించి భారీ మేటి గట్టు నుంచి కూడా ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు కాకుండా తొందరపాటు చర్య కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా ఏదైనా ఊహించి అటు పోయింటే వీళ్ళు ఇద్దరు సహకారం ఉంటుండే కదా. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్లో 2 ఉన్నారు ఎమ్మెల్యేలు, స్థాయి క్యాండిడేట్లు. అవును, బాస్ హనుమంత్ గారు వారు ఏమనుకుంటున్నారు, నేను ఎమ్మెల్యేగా నిలబడాలి పోటీ భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే సాధ్యం కాదు. అంటే జడ్పీ చైర్మన్ వస్తున్నాయి కదా కనీసం వాళ్ళ స్థాయి ఎమ్మెల్యేకు అనుకుంటున్నారు. మా ఫ్యామిలీ నుంచి మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటిది అంటున్నారు. కాబట్టి ఆల్టర్నేట్గా గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ ఇప్పుడు అధికారం లేకపోయినా జనాల లోపల ఉంది, అది దాని 39 సీట్లు సామాన్యం కాదు. ఇప్పుడు జగన్ అంటే 11 సీట్లు వచ్చే దాంట్లో 2 వెళ్ళిపోయినాయి, ఇది 39 సీట్లు వచ్చినాయి. అది ఉంది, కేసీఆర్ కొంచెం ప్రభావం ఉంది జనాల లోపల. 100% దానికి క్యాచ్ చేసుకుంటే ఒక మన సామాజిక వర్గం ఒకటి బలంగా ఉంది అన్నటువంటిది ఒకటి. చూద్దాం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు అనేక మంది చేరికలు ఇండైరెక్ట్గా చర్చలు నడుస్తున్నట్లు ఉన్నాయి నాకు తెలుసు గద్వాల లోపల. మరి ఎవరు ఎటువైపు పోతారు అన్నటువంటిది ఇప్పుడు నిర్ణయించలేము, అసెంబ్లీ ఇప్పుడు ఏం నిర్ణయించలేము. మీరు అన్నట్టు అదే జడ్పీ చైర్మన్ వచ్చే అవకాశం ఉంటే 5 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉండేవాళ్ళు అంటే మరి వాళ్ళ వ్యూహమే మనకి అయితే కాదు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు స్ట్రగుల్ పడాలి, 5 సంవత్సరాలు స్ట్రగుల్ పడాలి. ఎందుకంటే పార్టీని ఇటు స్థానిక ఎన్నికల్లో కూడా నిలబెట్టాలి. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ప్రతిదీ రిస్క్తో కూడుకున్న పని. మరి ఆ రిస్క్ బేర్ చేస్తారన్నటువంటిది కాలం నిర్ణయిస్తే చూడాలి మనం వేచి చూడాలి. లోకేష్ అదే సమయంలో సేమ్ మనకు 2026లో బైఫర్కేషన్ నడుస్తుంది. బైఫర్కేషన్ కంపల్సరీ వచ్చే ఎన్నికల వరకు 3 నియోజకవర్గాలుగా గద్వాల నియోజకవర్గం ఏర్పడుతుంది, ఐజా, గద్వాల, అల్లంపూర్. సో ఇక్కడ మళ్ళీ సమీకరణాలు మారే అవకాశం ఉంది. అదే అనుకో, ఆ సమీకరణాలు మారినప్పుడు గట్టు మండలం వచ్చేసి కొన్ని గ్రామాలు బలిగిర కావచ్చు, వీళ్ళు ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఐజాలోకి వెళ్ళడం, మల్లకల్లో ఉన్న కొన్ని గ్రామాలు అక్కడ వెళ్ళడం, ఈయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది? అదే మనకు 2026లో బైఫర్కేషన్ అయితే గట్టు మండలంలోని కొన్ని గ్రామాలు, మల్లకల్ మండలంలోని కొన్ని గ్రామాలు, తర్వాత ఆలంపూర్ నుంచి ఐజాలోని కొన్ని ఐజా కలుపుకుంటూ ఆలంపూర్ నుంచి కొన్ని గ్రామాలు, అది ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో అప్పుడు బాసు హనుమంతు నాయుడు మరి అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయితే గద్వాల నుంచి పోటీ చేయొచ్చు, ఎందుకంటే బలమైన సామాజిక వర్గం ఆయనకున్నది గద్వాలలోనే. సో ఒకవేళ కాకుండా అటు నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో తను ఉన్నాడు, బాసు హనుమంతు నాయుడు ఉన్నాడు. సో ఇందాక కూడా మీరు మాట్లాడుతున్నట్టు ఇంకోటి కూడా ఉన్నది, ఏమున్నదంటే ఇప్పుడు మనకు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశాలు ఇస్తామని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, చెల్ల వెంకటరామరెడ్డి గారు హామీ ఇచ్చినట్టు పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. పుకార్లు కదా వాస్తవాలే, అప్పుడు రావాలి అని వాస్తవమే అవసరం ఉన్నది. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ కి అంటే జెడ్పీటీసీ ఎన్నికలకి ఇంకా టైం ఉన్నది, సమయం ఉన్నది. ఆ సమయంలో కూడా ఎన్ని సమీకరణలు మారుతాయో మనకు తెలియదు. సో అది ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు తటస్థంగా అలాగే నిలబడితే మన నిర్ణయాన్ని వీళ్ళు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. ఒకవేళ ఆలోచిస్తే తీసుకొని అదే జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ చైర్మన్ వైపు అడుగులు వేస్తారో లేదో కూడా తెలియదు. ఇంకా ఎందుకంటే దానికోసం సమయం వేచి ఇంకా సమయం ఉన్నది. సో జిల్లా ఇప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయో దాని తర్వాత వాళ్ళు అలాగే బీఆర్ఎస్ లో కొనసాగితే హనుమంతు నాయుడు వాళ్ళు ఖచ్చితంగా 2029లో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. అంటే దాదాపు అంటే ఇప్పుడు జడ్పీ చైర్మన్ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సంప్రదించి నిర్ణయం తీసుకోవడం వేరు, డైరెక్ట్గా నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వేరు. దాదాపుగా అది కోల్పోయినట్టు చెప్తాం రాఘవ. మొన్నటిదాకా ఎమ్మెల్యే గారు జాయిన్ కావట్లేదు అన్నారు. అంటే ఇది అంటే ఇదేమంటే ఇది ఇక్కడ ఏమంటే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన నిర్ణయం ఎటు అది అనవసరం అనేది. ఏ పార్టీ పోవచ్చు, చాలా రైట్స్ ఉన్నాయి. అది ఇది ఇప్పుడు అనవసరం ప్రస్తుతానికి. అది ఇప్పుడు స్థానిక కార్యకర్తల ఒత్తిళ్ల మేరకు చివరి వరకు తను వెళ్ళననే ప్రకటించాడు. ఒత్తిళ్లు అంటే కార్యకర్తల ఒత్తిళ్ళ అభిష్టం మేరకు. అంటే ఇక్కడ పోస్ట్ లేదు అన్న, వాళ్ళకి ఏ పోస్ట్ లేదు కదా, వాళ్ళకి ఒక అవకాశాన్ని అయితే కోల్పోయిన లేదు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదో ఇస్తారు కదా,
అవును అంటే అదొక పోస్ట్ ఉంటుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఇస్తారు అలా అదొక పోస్ట్ ఉంటుంది కానీ ఎసెట్ ఉంది కదా. అధికారంగా అధికారం ఏమి ఉండదు. అధికారాన్ని అయితే అదే అంటున్నాం కదా ఇప్పుడు మనము అన్నట్టు 5 ఏళ్ళు అయితే అదే అదే మాట్లాడతాం. ఆ ఫైట్ లో బీఆర్ఎస్ పెద్ద ఎసెట్ ఉంది కదా, ఒక పెద్ద కార్యాలయం జిల్లాలో అవును క్యాడర్ ఉంది, అవునవును బలంగమైనటువంటి పార్టీ, కొంతమంది గ్రామీణ లెవెల్. కార్యకర్తలు కాబట్టి ఫండింగ్ తోనే సమస్య అంటారు. ఇప్పుడు రాజకీయ మనకల్లా ఇప్పుడు మనం ఒక రిపోర్టర్గా మనం అనకూడదు కానీ ఖర్చుతో పని, రాజకీయం అంటే ఖర్చుతో పని. 100%. కాబట్టి ఆ ఖర్చు బేరేజ్ వీళ్ళని విహాలు ప్రతి విహాలు వీళ్ళు ఎట్లా పంపుతారు అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సరే ఇంకోటి ఫైనల్గా మనము గద్వాల నియోజకవర్గంలో అంటే గద్వాల నియోజకవర్గాన్ని తీసుకుంటే ఏ అంశాలు ప్రధానంగా ఇప్పుడు మనకి గద్వాల నియోజకవర్గంలో డెవలప్ కావాల్సిన అంశాలపైన ఎమ్మెల్యే కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఏ విషయాలు కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే చెప్పినట్టు ప్రధానంగా సాగునీటి విషయం లోపల కొంచెం సక్సెస్ అయినాం గద్వాల నియోజకవర్గంది. సాగునీటి విషయం లోపల నెట్టంపాడు కావచ్చు, ఇంకా ఇంకంప్లీట్ ఉంది కానీ పర్లేదు. ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు దగ్గర సాగునీరు ఇస్తున్నారు అన్నటువంటిది. అదేవిధంగా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ దాన్ని ఒక అనేక రిజర్వాయర్లను అప్గ్రేడ్ చేస్తూ టీఎంసీలను పెంచాలని చెప్పేసి ఆయన ప్రపోజల్ చేస్తున్నారు. మంచి విషయమే. సాగునీటి విషయంలో ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు నియోజకవర్గంలో. ప్రధానంగా విద్య, ఎడ్యుకేషన్ చాలా వెనకబడింది అన్నటువంటిది గద్వాల్లో జగమెరిగిన సత్యం. ఓన్లీ ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తప్ప ప్రొఫెషనల్ కాలేజ్ ఏవి లేవు మన దగ్గర. మొన్ననే రీసెంట్గా ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, అదృష్టం. సరే మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత అది అప్గ్రేడ్ అవుతూ 5 సంవత్సరాల తర్వాత మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, ఇప్పుడేం ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రొఫెషనల్ కాలేజీలో అవసరం ఉంది. వచ్చినాయి గురుకుల స్కూల్స్ వచ్చినాయి, కొంచెం బెటర్ దాన్. ఎందుకంటే మనకు చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. చాలా స్కూల్స్లో నో అడ్మిషన్ అనే బోర్డులు వచ్చాయి. ఇంకా ఇంకోటి ఈవెన్ ప్రభుత్వ స్కూల్లో కూడా నోటీస్ బోర్డులు పెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు 50 నుంచి 60 సీట్లు ఉన్నది. ఇప్పుడు స్పేస్ కరెక్ట్ గా లేదని చెప్పేసి 40 సీట్లకు కుదించడం కూడా ఒక కారణం. సీట్లు దొరకడం గురుకులాల్లో ఆ యొక్క ఫెసిలిటీస్ కొంచెం ఏర్పాటు చేయాలి. అంటే ఎంతమంది రిక్వైర్ ఉంది అన్నటువంటిది స్టూడెంట్స్ యొక్క ఇప్పుడు రిక్వైర్మెంట్ బట్టి సీట్లు కూడా పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ యొక్క రేషియో ఎంత ఉంది అన్నటువంటిది గణాంకాలు ప్రతి సంవత్సరం తీస్తారు. దాని ప్రకారం ఎస్టాబ్లిష్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కు. కాబట్టి ఆ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో ఫుల్ఫిల్గా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. కేంద్రీయ విద్యాలయం కూడా మనకు ఒకసారి శాంక్షన్ అయింది, కానీ ఇంతవరకు మనకి అది ఎస్టాబ్లిష్ కాలే. అదేవిధంగా సైనిక్ స్కూల్ ఒకటి రావాలనేటువంటిది ఒకటి ఆలోచన వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కాలేజీలు కానీ అయిపోయినాయి. ఇప్పుడు ఫార్మసీ కాలేజీలు కానీ ఇవే లేవు మనకు. ఓన్లీ స్కోప్ ఉన్న ఇక్కడ నడిగడ్డ లోపల ఇటు పోతే కర్నూలు పోవాలి, ఇటు పోతే హైదరాబాద్ లేదంటే వనపర్తి. చాలా మంది అక్కడికే పోయి చదువుతున్నారు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఒకటి చదువుకునే పిల్లలకి ఇక్కడ ఎటువంటి కూడా ఇండస్ట్రీస్ లేవు. చదువుకునే పిల్లలకి వెంటనే చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంది? ఉద్యోగం. ఆ ఉద్యోగం సంబంధించిన దాంట్లో చాలా ఫెయిల్యూర్ మన జిల్లాలో ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ లేదు. జీవనదుల మధ్య ఉన్నాం, 2 జీవనదులు ఉన్నాయి. కానీ ఫుడ్ ఇండస్ట్రీస్ సంబంధించిన హబ్ అనేది ఒకటి శాంక్షన్ అయింది ప్రభుత్వం నుంచి, కానీ ఎస్టాబ్లిష్ కాలేదు. ఒకటి స్టార్ట్ అయింది కానీ అది మూతపడిపోయింది, స్మెల్ వస్తుందని చెప్పేసి. కాబట్టి ఎక్కడ కూడా మన దగ్గర ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి దాంట్లో ఫెయిల్యూర్. ఒకటి పెన్సిల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక శాంక్షన్ అయింది, కానీ పెన్సిల్ ఫ్యాక్టరీ గాజుల ఫ్యాక్టరీ వచ్చేసి అట్లా రకరకాలుగా డ్రాబ్యాక్ ఈ జిల్లాలో ఉంది. ఇండస్ట్రీస్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే ఇటు రాయలసీమ మనకు బార్డర్లో ఉంది, ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి సీడ్ హబ్ పెద్ద హబ్, సుమారు 300-400 పేరు వచ్చింది. ఈడ 300 కోట్ల సంబంధించిన టర్న్ ఓవర్ ఉన్నటువంటి పెద్ద బిజినెస్. దానిలో ఉపాధి పొందేది ఎవరంటే లేబర్ పొందుతారు, చదువుకున్న వాళ్ళు పొందారు, లేబర్ పొందుతారు. కాబట్టి ఇండస్ట్రీస్ పెరిగితే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు కొంచెం మేలు జరిగే అవకాశం ఉంటుంది. నాయకులు ఆ విధంగా దృష్టి పెట్టాలి. నాయకులు దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అదే చెప్పింది. లోకేష్ ఎమ్మెల్యే కూడా ఏమన్నాడు అంటే ఇప్పుడు ఆయన మెయిన్ ఫోకస్ ఏమిటి మీద ఉన్నట్టు తెలుస్తుంది? అగ్రికల్చర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఇందాక కూడా మాట్లాడాము. ఇంకో కొత్త దాన్ని కూడా నాంది పలికేటట్టున్నాడు. ఇందాక మాట్లాడిన విధానంలో చూస్తే మరొక లిఫ్ట్ ఇరిగేషన్కు ప్లాన్ రేపటి సమీక్ష సమావేశంలో తన నిర్ణయం చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది మనకు. సో అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ మన నెట్టంపాడు, రాలంపాడు అలాంటి రిజర్వాయర్లు మనకి ఇంకో ప్రాజెక్టు వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. 20 టీఎంసీలతోనే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది. గద్వాల ప్రజలకు సాగునీటికి కానీ ఇలాంటి సమస్య ఉండదు. ఎప్పటికీ మనం ఇప్పుడు ఈ ఇయర్ సాగునీటికి, తాగునీటికి అన్నిటికీ కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే మన అతిపెద్ద ప్రాజెక్ట్ జురాల ప్రాజెక్టు మనకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మనకి ఈ సమస్య వస్తుంది. సో ఈ సమస్య కూడా రాకూడదు అంటే ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుంటే మనకు బాగుంటుంది అనేది ఎమ్మెల్యే గారి
నినాదం ఉంది. సో అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏర్పడితే గద్వాల్ సస్యశ్యామలంగా ఆల్రెడీ సస్యశ్యామలంగా ఉన్నది, ఆ నెట్టెంపాడుతూనే బాగా కనబడుతుంది. సో ఈ చిన్న చిన్న ఆటంకాలు కూడా రాకుండా మనకు అలాంటి డెవలప్మెంట్స్ స్కోప్ ఉంటుంది. వాటర్ ఉంటే ఎక్కడైనా నాగరికత పెరుగుతుంది కదా, ఎక్కడైనా వాటర్ మీద నాగరికత పెరుగుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎమ్మెల్యే గారి నినాదం అయితే అదే, ఎమ్మెల్యే గారి మాటల్లో అదే కనబడుతుంది. ఫ్యూచర్లో ఇట్లా అంటే రాజకీయ కూడా నేను ఎలాంటి అవసరం లేదు, సాధింపు చర్యల వైపు నేను వెళ్ళను. నాకు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు రైతుల సమస్యల పట్ల నేను పోరాటం చేస్తాను. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ మారినా ఎవరిపై ఎలాంటి ఇబ్బందులు ఎవరికి ఉండవు, అందరూ స్వాగతిస్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. నా నినాదం వల్ల ఒకటే, అభివృద్ధి వైపే నా అడుగులేసేది అన్నట్టు మాట్లాడింది. ఆ విధంగానే అందరూ కాంగ్రెస్ నాయకులు కలిసి వాళ్ళ స్వార్థాలు అన్నీ వదిలేసి కలిసి పనిచేసి మంచిగా గద్వాల్ అభివృద్ధి చేస్తే బాగుంటుందని గద్వాల్ ప్రజలు అనుకుంటున్నారు. అలా మనం కూడా కోరుకున్నాం, స్థానిక వాసులుగా మనం కూడా కోరుకున్నాం. అదే ఫైనల్గా విజయాన్ని ఇప్పుడు అల్లంపూర్ నియోజకవర్గం కూడా ఉంది. అల్లంపూర్ నియోజకవర్గం మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినాడు ఎమ్మెల్సీ చల్లా, కొన్ని రోడ్స్ డెవలప్మెంట్ యాక్ట్స్ మీద ఆయన ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించారని చెప్పేసారు. అయితే ఓన్లీ ఇది వినతి వరకే ఉండబోతుందా, లేకపోతే పార్టీ నువ్వు ఉమ్మడి జిల్లా స్టాఫర్గా ఉన్నావు కాబట్టి, గద్వాల జిల్లా స్టాఫర్ ఉన్నావు కాబట్టి నీకున్న సమాచారం ఏంటి? పార్టీ మారుతా లేకుండా నేను డెవలప్మెంట్ వరకే నాకు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా? ఎవరైనా పార్టీ మారేటప్పుడు వారు కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. రాజకీయ పార్టీ చేర్చుకుంటప్పుడు చేర్చుకోదు కదా. డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో సానుకూలంగా స్పందించడం, ఫండింగ్ ఇవ్వడం అనేటువంటిది చూస్తున్నాం మనం. జనరల్గా ట్రెండ్ అట్లే ఉంటుంది. దాని కూడా అల్లంపూర్ దానికి కూడా నిధులు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన బలమైన వారు నాయకుడు, ఆ యొక్క నియోజకవర్గంలో శాసిస్తాడు. ఇప్పుడు కృష్ణమోహన్ కూడా ఒక బలమైన నాయకుడు. వీళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే పెద్ద ఎసెట్ ఆయనకు. ఉమ్మడి జిల్లాలో 12 కాంగ్రెస్ గెలిస్తే ఈ 2 మాత్రమే బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయినట్టు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి లోకల్ ఉమ్మడి జిల్లా యొక్క సీఎం కాబట్టి సహజంగా ప్రేమ ఎట్లుంటుంది మన జిల్లా మీదనే ఉంటుంది. కాబట్టి అల్లంపూర్కు వెనకబడిన ప్రాంతము, గద్వాల వెనకబడిన ప్రాంతము, నిధులు ఎక్కువ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే మనమే కదా లబ్ధి పొందేది. ఆ రకంగా నాయకులు కూడా కృషి చేస్తారని మనం కోరుకుందాం, ఆశిద్దాం. ఇప్పుడు వాళ్ళు పోయినంత మాత్రం తప్పని అనమో ఒప్పని అనమో, రాజకీయ అవసరాలు వ్యూహాలు ఎట్లా ఉంటాయో మనకేం తెలియదు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ప్రజలకందరూ మేలు జరగాలని మనం కోరుకుందాం. సంపత్ కుమార్ ఐసీసీ సంపత్ కుమార్ నాకు కేంద్రంలో మంచి పలుకుబడి ఉన్నట్టు ఉండదు. సంపత్ కుమార్ పరిస్థితి ఏంటి అల్లంపూర్లో? మరి చూడాలి. మరి సంపత్ కుమార్కి ఏఐసీసీ ఏదో ప్రెసిడెంట్ ఏదో ఆశిస్తున్నట్టు తెలుస్తా ఉంది. పిసిసి ఆల్రెడీ ఏఐసీసీలో ఉన్నాడు, ఇప్పుడు పిసిసి అడుగుతున్నట్టు ఉన్నాడు. లేదు వారికి ఎమ్మెల్సీ కానీ ఇచ్చి ఏదైనా మంచి సముచిత స్థానం ఇస్తారో తెలియదు పార్టీ. ఎందుకంటే పార్టీ ఆయన సీనియర్ నాయకుడు ఫస్ట్ నుంచి. ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోట కింద వచ్చేటప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆడేమైనా ఫుల్ఫిల్ చేస్తారా వాళ్ళ వ్యూహాలు ఏం తెలియదు. మరి వారికి కానీ అక్కడ తీసుకొని మరి మినిస్టర్స్ ఇస్తారా మరి ఏమైనా చెప్పలేం మనం. ఇప్పుడు ఏమో వాళ్ళ వ్యూహం ఏమో తెలియదు. కానీ సంపత్ గారు ఒక సీనియర్ నాయకుడే, కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ మరి ఏ విధంగా ఆయనని ఎట్లా చేస్తుంది అన్నటువంటిది చూడదాం. మరి ఇంకా పూర్తి విషయం ఏంటంటే ఆల్రెడీ చల్లా ఇంతమంది కాంగ్రెస్ పార్టీ సంపత్ని కూడా గెలిపించింది కూడా ఆస్తం ఉంది. అవును, కలిసి పనిచేసారు గురు శిష్యులు వాళ్ళిద్దరు. గురు శిష్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ గా కూడా మనకు చల్లా ఉన్నాడు. బీఆర్ఎస్ లో మొన్న పోయింది కానీ అంతకుముందు కాంగ్రెస్ వారి తాత కూడా కాంగ్రెస్. సో సంపత్ కుమార్ అంత ఎఫెక్ట్ పడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ర్యాప్ ఉంది, చెల్లాతో ఉంది, కలిసి పనిచేస్తుంది కాబట్టి చెల్లాకు ఏదో ఒక పోస్టు ఇస్తారు, ఒక సంస్థ స్థానం కలిగించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం గద్వాల నియోజకవర్గం మాత్రం అది కనిపిస్తుందా లేదా అని చెప్పేసి ఫ్యూచర్ నిర్ణయించే అవకాశం ఉంది. ఇది ఎమ్మెల్యే గారి గురించి అది మన ఈ చైర్మన్ జమాజీ జడ్పీ చైర్మన్ సరిత గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఆమెకి సముచిత స్థానం ఇస్తారా ఇవ్వరా, 6 నెలల క్రితం జాయిన్ అయింది, ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయింది. బీసీ ఫామ్ కూడా బీసీ ఫామ్ ఇచ్చాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. బీసీసీ టికెట్ బీ ఫామ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళకు ఏ పదవులు కూడా ఇయ్యరు అన్నట్టు టాక్ నడుస్తుంది. అయితే వీళ్ళ విషయంలో మన చైర్మన్ ఇస్తుందా లేదంటే ఏమైనా పోస్ట్ కల్పిస్తుందా, సంస్థానం కల్పిస్తుందా అంటే మనం ఇంకా వేసి చూడాలి. లోకేష్ బలమైన సామాజిక వర్గం కదా. ఈ జిల్లాలో వారి సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గము కాబట్టి వాళ్ళని ఏదో రకంగా అంటే ఏదో సంస్థ స్థానం ఇస్తారు, ఇచ్చి తీరుతారు. పార్టీ మరి పార్టీ పనిచేశారు కదా. స్వల్ప మెజార్టీతో కదా ఓడిపోయింది ఆయన, స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీలు
ఇక్కడే ఉన్నాడు. బీఆర్ఎస్ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును, వాళ్ళకి ఇప్పుడు నాకు పడవ మునిగి అంటే ఫ్లోటింగ్ ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కువైంది, బరువు మోయాలా ఈ బరువు 4.5 సంవత్సరాలు ఈ పడవ సమూలంగా సాగాల. చూద్దాం ఎక్కడ బేసిసాలు వచ్చినా కూడా అటు ఇటు అయ్యే పరిస్థితి ఉందంటే సంపత్తులకు న్యాయం చేయాలా, సరతకు న్యాయం చేయాలి. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలి, వీళ్ళ గౌరవం వీళ్ళకి ఎమ్మెల్సీకి న్యాయం చేయాలి. ఏముందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ జాయిన్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా 2024 ముందు కూడా ఇదే సరపతి జడ్పీ చైర్మన్గా గద్వాల ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా కలిసి పనిచేస్తారు. బీఆర్ఎస్లో పనిచేశారు. రాజకీయ పోటీ చేయాలనే నేపథ్యంలో గద్వాలకు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అక్కడ కలిసి 4 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ 4 సంవత్సరాలు కలిసి పనిచేసి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది గద్వాల్. లేదు భేషజాలకు పోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అంతే వాళ్ళే ఇబ్బందులు పడతారు, పార్టీ ఇబ్బంది పడుతుంది. డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా, డెవలప్మెంట్ కూడా కొంచెం డెవలప్మెంట్స్ పరంగా గిల్లి గజ్జాలు ఆడకుండా ఉంటారు, సమానంగా మంచిగా ఉంటుంది. ప్రజలకు కూడా ఇబ్బంది ఈ డెవలప్మెంట్స్ విధంగా. అలాగే నాయకులకు కూడా ఇబ్బంది. నాయకులకు కూడా 4 సంవత్సరాలు కొట్లాడుకుంటూ పోతే అంటే ఘర్షణ మాత్రం లేకుండా తదుపరి 4 సంవత్సరాల తర్వాత పోటీకి పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. గద్వాల్ 100% అదే అన్న. చివరిగా ఒకటి చైర్మన్ మన గద్వాల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కేశవన్న విషయానికి వస్తే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందునే కొంతమంది కౌన్సిలర్ని తీసుకొని పార్టీలో మారడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చర్చ ఏం జరుగుతుందంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు, ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఉంటే బాగుంటుండే, అంతకంటే ముందరగా తొందరపడ్డారు అనేటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఉంది మరి దానిపైన ఇప్పుడు కేశవ్కి ఫ్యూచర్ ఎట్లా అసలు ఆయన ఎవరితో కలిసి వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఆయన అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేతో కృష్ణమూర్తితోనే కలిసి పనిచేశారు, కృషి చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు ఆయన పార్టీ మారారు. తర్వాత పార్టీ మారిన తర్వాత సరిత వర్గం అన్నటువంటిది ఒక ముద్ర ఉంది. ఇప్పుడు అదే దానిలోకి ఇప్పుడు కృష్ణమూర్తి అని వచ్చి చేరాడు, వచ్చిండు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కోబాండింగ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినట్లు ఉంది. మరి వారికి చైర్మన్ అంటే ఒక బలమైన నాయకుడు ఆయన కూడా, మనం తీసిపాడేకేం లేదు. మరి వారిది కాదంటారా పార్టీ అనే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా. ఒక నాయకుని మీద సర్వేలు అనేక రకమైనటువంటి బ్యూరోక్రాట్స్ ఇవన్నీ కూడా సర్వేలు చేస్తాయి. ఎవరు బలమైన నాయకుడు ఉంటే పార్టీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి కేశవ్ అనేది నాకు తెలిసినంత వరకు పార్టీ సంస్థ స్థానం గౌరవం ఇవ్వచ్చు. మరి ఆయన నిర్ణయం ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో? వీళ్ళ గ్యాప్ కదా, వాళ్ళ ఎమ్మెల్యేకి బీఎస్కే గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందా? పార్టీని కూర్చోబెట్టాలి, పార్టీ చేయాలి పని. పార్టీ చేయాలి, బాధ్యత కదా పార్టీ. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు తర్వాత తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ గారు, 10 మంది కౌన్సిలర్ తీసుకునేటప్పుడు అసూరెన్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చింటుంది పార్టీ. నెక్స్ట్ జరగకపోతే కూడా మాకు అసూరెన్స్ కావాలని ఉంటుంది. సో అసూరెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళంతా కలిపే బాధ్యత కూడా పార్టీకి ఉంటుంది. ఇప్పుడు 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ స్థాయి లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరు కనబడుతున్నారు? మనం ఒక జనరల్ గా చర్చ చేస్తే కూడా ఎవరు కనబడతలేరు. వారంటే పాస్ట్ నుంచి ఒక గతంలో చైర్మన్ గా పనిచేశారు. పట్టణంలో ఒక బలమైన వ్యక్తి ఆయనకంటూ ఒకటి ఉంది, ఒక క్యాడర్ ఉంది, ఆయనకంటూ ఒక క్యాడర్ టౌన్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో అందరం మేమే నాయకులు అనుకుంటారు, కానీ గద్వాల ప్రజలకు తెలుసు ఎవరు బలంగా ఉంటారు అనేది. సో మనకు తెలిసినంత వరకు కూడా బిఎస్ కేశవ్ గారు చాలా బలమైన నాయకుడు. లేదు కదా, తన ప్రాబ్లం ఏదో చూపించగలరు. మనకి ఇంకోరు కనబడతలేరు కదా, ఈ స్కోప్ లో ఇంకోరు కనబడతలేరు కదా టౌన్ లో, నగరంలో. సో ఇంకోరు కనబడట్లేదు కాబట్టి సో తనను కూడా కలుపుకోబోతారా లేదా అనేది పోవాల్సిందే, తప్పదు. పార్టీ నిర్ణయం, పార్టీ ఏది అది ఇస్తే వీళ్ళందరూ పాటించాల్సిందే. అల్టిమేట్ పార్టీ అంతే. రైట్ అన్న, ఇప్పుడు ఫైనల్గా ముగించే ముందు నేను చెప్పిన తర్వాత మనం ఇద్దాం, మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళకండి. సో మిత్రులారా చూస్తున్నారు కదా, ఇప్పుడు డిస్కషన్ అయితే గద్వాల్ నియోజకవర్గంగా అల్లంపూర్ నియోజకవర్గంలో కూడా జరగబోయే అంశాలపైన అయితే మాకున్న అవగాహన మేరకైతే సీనియర్ జర్నలిస్టులు లోకేష్ అదేవిధంగా విజయన్నతో కలిసి డిస్కషన్ చేయడం జరిగింది. తిరిగి గద్వాల నియోజకవర్గం ఒకటే కాదు, జోగులాంబ గద్వాల జిల్లా మొత్తం కూడా డెవలప్ కావాలంటే అందరూ పార్టీ నాయకులు ఇప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అయిపోయింది, లీడర్లంతా ఒకే చోటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లోపలే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి
కృషి చేసి గద్వాల జిల్లాని జోగులాంబ గద్వాల జిల్లాని ఒక స్టేజ్లో నుండి అభివృద్ధి దిశగా వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. భేషజాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా కూడా అంటే మొన్నటి వరకు శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారుతారా లేరా అనేది ప్రజలు వేచి చూస్తున్నారు. సో మీరు మిత్రులుగా మారకుండా పర్లేదు, కానీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత చూపుతూ గద్వాల నియోజకవర్గం కావచ్చు, అల్లంపూడి నియోజకవర్గం డెవలప్ అవ్వడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి జోగులాంబ గద్వాల జిల్లాలో కోరుతున్నారని చెప్పేసి ఈ చర్చలు అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో మిత్రులారా, ఇది ఈరోజు చర్చ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గద్వాల లోపల వినూత్నంగా ఒక ఛానల్ పెట్టడము, అదేవిధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అనేక రకాల సామాజిక రాజకీయ అంశాల మీద చర్చ పెట్టడము, ఈ చర్చను జనాల్లోకి తీసుకెళ్లడము, తత్ఫలితంగా ఏంటంటే చర్చల ద్వారానే సమస్య ఉత్పన్నమవుతుంది, సమస్య బయటకు వస్తుంది. ఆ సమస్యను పరిష్కారం కోసమే ఈ యొక్క ప్రయత్నం చేయడంలో మంచిది. దీన్ని స్వాగతిస్తున్నాం, మేము కూడా హర్షిస్తున్నాము. కాబట్టి ఇదే విధంగా ఒరవడి కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యాజ్ ఏ రిపోర్టర్గా, యాజ్ ఏ గద్వాల ప్రజలుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కూడా ఆర్టీవీ యొక్క ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. రైట్, థ్యాంక్ యూ అన్న. నేను గత ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే చెప్పాను, రాఘవ బంగారు అంటేనే బంగారం లాంటి మనసు, సమాజం పట్ల సేవ, ప్రేమ, దాంతోనే సోషల్ మీడియా అనుకోండి, ఛానల్ అనుకోండి, అన్ని విధాలుగా ఎల్లప్పుడూ సమాజ సేవ తప్ప వేరే కనపడదు. సో నీలాంటి వ్యక్తి సమాజంలో ఒక కొత్త వినూత్న ప్రయత్నానికి దారితీశాడు. సో ఆర్టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దయచేసి రాఘవ బంగారు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సో ఒక రూపాయి జోలో నుంచి తీసుకుపెట్టి తనకు సొంత డబ్బులతో పెట్టి సొంతంగా సమాజ సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తి రాఘవ బంగారు. సరే, ఇలాంటి వ్యక్తికి మనం అవకాశాలు ఇస్తే ముందు చాలా మటుకు ప్రజా సమస్యలపై పోరాటం చేసి నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా నిలబడి, ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలబడి ప్రజా సమస్యలను తీర్చే విధంగా రాఘవ బంగారు ఇంకా ముందు ఉంటాడని నేను కోరుకుంటున్నాను. ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అదొకటే కాదు, మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి. చాలా విషయాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలప్పుడు కూడా మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని ఈ ఛానల్ ముందనే పబ్లిక్నే కోరుతున్నా, పబ్లిక్ ముందే మిమ్మల్ని కోరుతున్నా. ఖచ్చితంగా మీ సహకారం కూడా మీకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. బాయ్. నమస్తే.